ఏంటంటే కొంత మందుల ఖర్చు తగ్గిద్ది, చెట్టుకి కూడా హెల్దీగా బాగుండిద్ది. ఒరిజినల్ విత్తనం అయితే ఆకు మందంగాను ఎడల్పుగా వస్తుంది. లోపలకు మోయటానికి అది కూలీలు ఇది ఖర్చు ఎక్కువ, ఇదైతే కొంచెం తేలిగ్గా పని అయిద్దండి. గులాబీ తోట మెయింటెనెన్స్ని బట్టి 2 సంవత్సరాల కటింగ్ వచ్చింది. నాది సంవత్సరంన్నరకే తోట కటింగ్ వచ్చింది, దిగుబడి బాగానే వచ్చింది. కానీ దీనిలో ఎన్పీకే వేమో దానికి సంబంధించిన బ్యాక్టీరియా వేసి 2 కేజీలు బెల్లం వేసి 4 రోజులు 5 రోజులు డైలీ క్లాక్ వైజ్గా తిప్పితే బ్యాక్టీరియా తయారైపోతుంది. నా చేలో ఈ మందు పని చేస్తే వేరే రైతు చేలో అదే మందు పని చేయట్లేదు. అది ఎక్కడ తేడా వస్తుంది అనేది అర్థం కావట్లా. అదే డోసు వాడుతున్నాం, అదే మందు కొడుతున్నాం, అదే ట్యాంకులు ఉపయోగిస్తున్నాం, అదే వాటర్. గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు వచ్చి రైతుల దగ్గరికి సలహాలు ఇవ్వడం అనేది తక్కువ అండి. అటువంటి ఏర్పాట్లు చేస్తే గవర్నమెంట్ కొద్దిగా కొంతలో కొంత వాళ్ళ ఆర్గానిక్ పద్ధతిలో కూడా పండించడానికి ఇబ్బందులు అనేది అధిగమించగలుగుతుంది. నమస్తే మిత్రులారా, రైతు కథలకి స్వాగతం. నేను జగదీష్. ఈరోజు మనం సెంటు రకం గులాబీ తోటలో ఉన్నాం. సాగు చేస్తున్న రైతు రామిరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన దీన్ని 2 సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఎదురయ్యే సమస్యలు, ఎలాంటి పద్ధతులను అనుసరించడం ద్వారా మెరుగైన ఫలితాలను ఈ సాగులో రైతు పొందొచ్చు అనే విషయాలతో పాటు ఇందులో ఎకరానికి వచ్చి ఖర్చు ఏ విధంగా ఉంటుంది, రాబడి ఏ విధంగా ఉంటుంది, సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా అధిగమించాలి అనేటువంటి వివరాలన్నీ ఈరోజు రామిరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రామిరెడ్డి గారు. నమస్తే అండి. ఇది సెంటు రకం అండి. పోయిన సంవత్సరం సెప్టెంబర్లో వేసాను. ఇప్పటికి సంవత్సరంన్నర దగ్గర సంవత్సరం 5 నెలలు, సంవత్సరం 6 నెలలు వస్తుంది. వేసేటప్పుడు నాకు ఇది అంటొచ్చి 27 రూపాయలు పడిందండి. ఇక్కడికి చేరేటప్పటికి 30 రూపాయలు అయిన ట్రావెలింగ్ ఛార్జీలు, కింద దించినందుకు ఎత్తినందుకు ముఠా వాళ్ళకి కానీ ఏదన్నా కానీ 30 రూపాయలు పడిందండి. మొక్కకొచ్చి ఒక మొక్కొచ్చి. ఈ తర్వాత గుంటలు తీసి నాటినందుకు మొక్కకు 5 రూపాయలు తీసుకున్నారు. ఎకరానికి వచ్చేటప్పటికి 2100 అడిగేసాను. కొంతమంది 2500, 2400 వేస్తున్నారు. నేను 2100 వేసాను. నాకు ఇది కూడా కొద్దిగా ఒత్తయింది అనిపించింది. మొక్కకి 3 అడుగులు గ్యాప్ను, నిలువున వచ్చేటప్పటికి మొక్కకి 3 అడుగులు గ్యాపు, అడ్డం వచ్చేటప్పటికి 8 అడుగులు ఎడంతో వేసాను. పట్టికి మధ్యలో. అయితే నాకు కొంత ఇది డ్యామేజీ జరిగిందండి. ఇది ఒరిజినల్ సెంటు ఇత్తనం కాదు. ఒరిజినల్ సెంటు ఇత్తనం వీటిలో కొన్ని చెట్లు ఉన్నాయి. అది నాకు తెలియలేదు. కొంత తెచ్చిన అతనేమో మనకి చెప్పలేదు దీనిలో ఒరిజినల్ ఉండిద్ది, డూప్లికేట్ ఉండిద్ది అనేది. తెలియపోటానా కొద్దిగా ఇది సరైన దిగుబడి అయితే వస్తుంది కానీ పువ్వు క్వాలిటీ రావట్లేదు. అంటే ముందుగా మనకి తెలిసే అవకాశం ఏమైనా ఉంటుందండి? అంటే డూప్లికేట్ అవకాశం అంటే చెట్టును బట్టి చూసి అంటుని తెలుసుకోవచ్చు. అది ఒరిజినల్ విత్తనం అయితే ఆకు మందంగాను ఎడల్పుగా వస్తుంది. డూప్లికేట్ విత్తనం అయితేనేమో ఆకు వెడల్పు తక్కువగాను, ఆకు సైజు కూడా తగ్గుతుంది, కొమ్మ కూడా తేడాగా ఉంటుంది. అది కొంత అనుభవం మీద కానీ తెలియదు మనకి. అంటే మీకు పువ్వు పూసిన తర్వాత కానీ అర్థమైంది అది డూప్లికేట్? పువ్వు పూసిన తర్వాత దాదాపు ఒక 30-40 కిలోలకి వెళ్ళిన తర్వాత అప్పుడు అర్థమైంది. అవి మామూలుగా అయితే 80-90 కిలోలు పోస్తున్నాయి. నాది 130-140 కిలోలకి వెళ్ళింది నా తోట. 140-130 కిలోలు దిగుబడి అయితే పెరిగింది కానీ క్వాలిటీ అనేది రాట్ల. మందులు వాడటం కానీ ఏది చేసినా కానీ కష్టమైపోతుంది. ఇక అందుకని అని చెప్పేసి దీన్ని 7 లైన్గా ఉంటే ఉంచుదాం, లేకపోతే తీసేద్దాం అన్నట్టుగా మళ్ళీ ఈ 2వ చేన్ని వేసానమాట. అది కొద్దిగా గొప్ప పర్లేదు. దాంట్లో కూడా డూప్లికేట్ ఇత్తనం ఉంది కానీ దీనిలో ఉన్నంత లేదు. 100కి దీంట్లో 25 చెట్టు ఒరిజినల్ ఉంటే డూప్లికేట్ వచ్చేటప్పటికి 75 చెట్ల దాకా తక్కువ క్వాలిటీ ఇత్తనం ఉంది. అది రైతులు ఎవరు వేసినా ఏది చేసినా కానీ ఇత్తనం ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ బ్రోకర్ల దగ్గర కొని తెప్పించుకునేటప్పుడు అది జాగ్రత్తగా ముందుగానే మాట్లాడి చూసి తెప్పించుకోవాలి. నాకు అనుభవం లేదు. కొద్దిగా మనకి ఎవరు అంత లోతుగా చెప్పిన రైతులు లేరు. ఇప్పుడు మీకు మొత్తంగా ఒక ఎకరానికి వచ్చి మొక్క తెచ్చుకొని పొలాన్ని సిద్ధం చేసుకొని కూలి ఖర్చులు కానీ ఇవన్నీ పూత మొదలయ్యే లోపు మీకు ఎంత ఖర్చు అవుతుందండి? అంటే సుమారుగా మొక్క వేసిన దగ్గర నుంచి
ఒక 10 కిలోలు దిగుబడి వచ్చేటప్పటికి 1,25,000 నుంచి 1,50,000 వరకు ఖర్చు అయిద్దండి గ్యారంటీగా. ఒక ఎకరానికి వచ్చి ఒక ఎకరానికి 3 నెలలు అయితే మినిమం పట్టిద్ది. మందులు అవన్నీ జాగ్రత్తగా వాడుకుంటే 3 నెలల్లో వచ్చేస్తుంది, లేదంటే 5 నెలల వరకు పట్టొచ్చు. అవునండి. దానికి తోడు ఏంటంటే ఇత్తనం సరైన ఇత్తనం తెప్పించుకోగలిగితే కొంతవరకు సేవ్ అవ్వగలుగుతాము. క్వాలిటీ పరంగా ఇప్పుడు అందరూ 150 రూపాయలు అమ్ముతుంటే 125, 120, 110 అమ్మాల్సి వస్తుంది. నేను క్వాలిటీ తక్కువ అవడం వల్ల పూలు ఎక్కువైనా కానీ వాళ్ళ మీద ఇన్కమ్ అనేది మనకు తగ్గుతూ ఉంటుంది క్వాలిటీ వల్ల. ఆ వారం మనకేంటంటే కూలి ఖర్చులు, ఈ ఒరిజినల్ ఇత్తనమేమో కొంచెం తెగుళ్ళు చీడపీడలు ఏది వచ్చినా కానీ తట్టుకోగలుగుతుంది. ఈ తక్కువ ఇత్తనం అయ్యేటప్పటికి ఏమాత్రం తెగుళ్ళు అటాక్ అయినా కానీ మందుల ఖర్చు పెరుగుతుంది, కోత కూలి పెరుగుతుంది, క్వాలిటీ తగ్గుతుంది, కొంత దానివల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది. కూలి ఖర్చులు అవి ఎట్లా ఉంటాయండి? కొయ్యడానికి కేజీ కానీ ఎంతని తీసుకుంటారా అట్లా? ఇవి మాకు నెల కిందని ఇస్తామండి. ఒక ఏరియాలో ఒక రకంగా ఉన్నాయి. డైలీ తెల్లవారుజామునే 3ంటికి చేలో స్టార్ట్ చేస్తారు, 5ంటిలోపు కోత అయిపోద్ది. ఇక అక్కడి నుంచి విజయవాడ మార్కెట్ తీసుకెళ్ళి అక్కడ సేల్స్ చేస్తాం అనమాట. ఏదన్నా తల్లి బలం కొద్దిగా ఎరువులు అది తోలుకొని గట్టిగా బలాలు చేయగలిగి చేసి ఉంటే ఏదన్నా కొద్దిగా నిలబడగలుగుతాయి. దీనికి కూడా ఇప్పుడు ఇదిగోండి 3 ట్రక్కులు ఎరువు లోపల పోసే గొర్రె ఎరువు ఇది. ఇప్పుడు పేడ పోగు అవి వాడుతూ ఉంటారు కదా, దానికన్నా ఇదైతే ఇంకా అంటే ఈ టైంలో ఇప్పుడు లోపలికి మోయటానికి అది కూలీలు ఇది ఖర్చు ఎక్కువ, ఇదైతే కొంచెం తేలిగ్గా పని అయిద్దండి. అందుకని ఈ టైంలో ఏం చేస్తామంటే గొర్రె ఎరువు తోలేసి పోసేస్తాం. పేడ ఎరువు పోయాలంటే చెట్ల మధ్యలో కొద్ది కష్టం కూడా. ఇప్పుడు సాయంత్రం ఒక చేను ఒక ధర నుంచి మోసుకు రావాలన్నా చేయాలన్నా పేడ ఎరువు కాస్ట్ ఎక్కువైపోద్ది. పత్తి చేలలో ఏ ఇబ్బంది అయితే ఉందో ఇప్పుడు మాకు కూడా ఈ గులాబీ తోటలకి అసలు కోడిపేరు ప్రధానమైన సమస్య. ప్రతి 4-5 రోజులకి మందులు కొట్టగలిగితేనే గులాబీ తోట పోస్తుంది, లేకపోతే ఇది ఇబ్బంది పడాల్సి వచ్చింది. దుక్కి మీద ఎరువు తోలలేకపోయాను, నాకు టైం చాలలేదు. మామూలుగా మొక్క నాటేసేసి 3 నెలల తర్వాత చెట్టుకి మధ్యలో 10-12 కిలోల బొచ్చే గొర్రె ఎరువు చెట్టుకి మధ్యలో ఒక 4 చెట్లకి 5 చెట్లకి అట్లా చేను మొత్తం కలిపి 3 ట్రాక్టర్లు ఎరువు పోసా. తర్వాత మల్టీ న్యూట్రియన్స్ ప్యాకెట్లను 14-30 2 కట్టలు చెట్టు పక్కన వేసేసి దూరేలాగా ఇచ్చేసి పవర్ టైలర్తో, నా సొంత పవర్ టైలర్తో కట్టరేసేసి మనుషులను బట్టి ఆ బోదల్లే దూరేలాగా ఇచ్చాను అనమాట. ఇక అక్కడి నుంచి అప్పటికి ఒక 10 కిలోలు దిగుబడికి వచ్చింది. అక్కడి నుంచి చెట్టు స్పీడ్గా డెవలప్ అయింది. మళ్ళీ ఎండాకాలం వచ్చేటప్పటికి ఒక 10 ట్రక్కులు పశువులు పేడ మంచి ఎరువు చూసి చేలో పోయించి అది పవర్ టైలర్ తోటి కట్టరేసి చేశాను. సహజంగా ఏంటంటే గులాబీ తోట మెయింటెనెన్స్ని బట్టి 2 సంవత్సరాల కటింగ్ వచ్చింది. నాది 1.5 సంవత్సరాలకే తోట కటింగ్ వచ్చింది. దిగుబడి బాగానే వచ్చింది కానీ క్వాలిటీ పరంగా తక్కువగా ఉంది, ఇబ్బంది అయింది. దిగుబడి అంటే సంవత్సరానికి ఎంత తేలిగ్గా వేసుకున్నా ఖర్చులన్నీ పోను ఒక 4 లక్షలు అనేది ఉంటాయి అన్నమాట. ఈ మందుల ఖర్చులు ఎంత తగ్గించుకుంటే మనకి దిగుబడి అంత పెరుగుతుంది. దీనికి తోడు నేను వేస్ట్ డీకంపోజర్ను ప్లస్ ఆయిల్స్ అది స్ప్రే చేస్తాను. కోడిగుడ్లు ఆయిల్ నేలలో డ్రిప్ లైన్ ద్వారా డ్రిప్లో వదులుతాను. మందు కట్టలు అనేది తక్కువగా వాడుతూ ఉంటా. నెలకి 1 కట్టన్నర 2 కట్టలు వాడతాను. తంతికి 10 కిలోలు 10 లీటర్ల ఆయిల్ను ఒక 100 కోడిగుడ్లు కంపల్సరీగా వాడతా. ఈ ఆయిల్ కోడిగుడ్లు వాడటం వల్ల ఏంటంటే ఇది తక్కువ క్వాలిటీ ఇత్తనం కాబట్టి కొంత పోటీలో నిలబడటానికి మనకు రాబడి కొంచెం పెంచుకోవడానికి మందు కట్టలేమో ఖర్చు ఎక్కువైద్ది, నేల బలం లాగేసిద్ది. ఆయిల్ కోడిగుడ్లు వల్ల ఏంటంటే అది బలం రూపంలో అంది కోడిగుడ్లు వేరు వ్యవస్థను డెవలప్ చేసి ఎర్రను డెవలప్ చేస్తాయి అన్నమాట. దానివల్ల కొంచెం దిగుబడి పెరిగిద్ది. డ్రిప్ అయితే కొంత శాఖరి తగ్గుతుంది,
ఆ డ్రిప్ లైన్లో మనం డ్రిప్పుకి సంబంధించిన మందులు కానీ లేకపోతే ఈ కోడిగుడ్లు కానీ ఆయిల్స్ కానీ డ్రిప్పులో వదులుకోవచ్చు. ఇక లేదంటే బ్యాటరీ పంపుతో పోసుకోవడమా లేకపోతే ఒక మనిషిని పెట్టి పోపించుకోవడం పోయగలిగిన వాళ్ళు అయితే పోసుకోవచ్చు. ఇక లేదంటే మనిషిని ద్వారా పెట్టి వదిలేసుకుంటే బాగుంటది. కాకపోతే కొంచెం దాన్ని ఆయిల్స్ కానీ కోడిగుడ్డు కానీ ఫిల్టర్ చేసుకోవాలి. అందులో పట్టేయకుండా పైప్ లైన్లు అది దెబ్బతినకుండా బెజ్జాలు బూడిపోకుండా ఇబ్బంది లేకుండా ఉండిద్ది. ఎక్కువ టైం పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడన్నా ఒకవేళ బెజ్జాలు అది బూడితే ఫాస్ఫరిక్ యాసిడ్ ఉండిద్ది. దాన్ని తీసుకొచ్చి పైపులో మొత్తం వదిలేసేసి ఒక 10 నిమిషాల్లో లాగేసిద్ది. ఆ లాగిన వాటర్ మళ్ళీ బయటికి రానివ్వకుండా ఒక 2 రోజులు దానిలో ఆపేసి ఉంచేస్తే తర్వాత అది లోపలంతా దాన్ని వీక్ చేసేసి తినేసిద్ది. లాస్ట్ ఎండ్ క్యాప్లు ఉంటాయి, అవి ఓడ తీసేసి ఒక అరగంట ఆడిచ్చేస్తే ఈ పైపులో ఉన్న వేస్ట్ డస్ట్ మొత్తం బయటికి వెళ్ళిపోద్ది. తర్వాత మళ్ళీ యథాతథంగా పనిచేసిద్ది డ్రిప్ లైన్. హైయెస్ట్గా అమ్మటం అంటే 150 నుంచి 200. ఎప్పుడన్నా సంవత్సరానికి మా అమ్మితే 10-12 రోజులు ఒక 250కి వెళ్ళిద్దండి. ఎక్కువ శాతం 150-200లో మెయింటెనెన్స్ అయింది. ఇక లేదు ఇంకా తగ్గింది అనుకుంటే 80-90 రూపాయలు తగ్గకుండా సౌట్ని మినిమంగా ఒక 125-120. ఒక రోజు ఎక్కువ అమ్మినా ఒక రోజు తగ్గినా కానీ 80-90 నుంచి 125 మధ్యలో యావరేజ్గా నడుస్తూ ఉండిద్ది సుమారుగా నేను చెప్పగలను. మార్కెట్ రేజ్ అవ్వాలంటే ఒకటి రిటైర్మెంట్లో ఒకటి, పెళ్ళిళ్ళు ఒకటి, పండగలు ఒకటి, ఈ 3 కనుక ఉంటే ఆటోమేటిక్గా 150 నుంచి 200 వెళ్ళిపోద్ది. కొద్ది క్వాలిటీ పూలు అయితే 200 గ్యారంటీగా అమ్ముకోవచ్చు, లేదంటే 150 తక్కువ అమ్ముకోవచ్చు. కాకపోతే మాకు కోడి పేనుకి సరైన మందులు అనేది దొరకట్లేదండి. ఇప్పుడు నా చేలో ఈ మందు పని చేస్తే వేరే రైతు చేలో అదే మందు పని చేయట్లేదు. అది ఎక్కడ తేడా వస్తుంది అనేది అర్థం కావట్లేదు. అదే డోసు వాడుతున్నాం, అదే మందు కొడుతున్నాం, అదే ట్యాంకులు ఉపయోగిస్తున్నాం, అదే వాటరు. మరి అది ఎందుకు పని చేయట్లేదు అనేది అర్థం కావట్లేదండి. కొట్టిన రకం మళ్ళీ ఎమ్మటెమ్మటే కొట్టడానికి అనేది లేదు. మార్చి 4 రకాల 3 రకాల మంచి రకాలను సెలెక్ట్ చేసుకొని కొట్టాల్సి వస్తుంది. అదే ఇప్పుడు పావు వచ్చి 1800-2000 రూపాయల మందులు కొడుతుంటే కొద్ది క్వాలిటీగా ఉంటున్నాయి పూలు. అదే లీటర్ 400-500 కూడా కోడి పేనుకి పనిచేసే ఉండే కానీ అది పువ్వు నిలబడట్లా ఆ మందులు కొడితేనే. ఇది ఒక మాకు ప్రధానమైన ఇబ్బంది అయిపోయిందండి కోడి పేను అనేది. ఇప్పుడు మాకు ఈ తాడేపల్లి ఏరియాలో పశు తోటలో ఆకు పడిపోయేటప్పుడు అయితే అసలు మరీ ఉధృతంగా ఉంటుంది. మళ్ళీ మొక్కజొన్న చేలు పక్కన ఉండగానే దాసరైన నీళ్ళ దగ్గర నుంచి కోడిపోయిన అటాక్ మరి అసలు మామూలు రోజుల్లోనే కోడిపోయిన ఉంటుందంటే ఈ 2 పైర్లు మొక్కజొన్న ఏమో దాసరైన టైమో పశు తోట ఏమో పడిపోయే టైం కాడి నుంచి అసలు ఒక నెల 15 రోజులు దగ్గర 2 నెలల వరకు మంచి అటాకింగ్ ఉంటుంది. ఆ టైంలో మాత్రం 3 రోజులు కంపల్సరీ కొట్టాల్సిందే. మధ్యలో ఒక్కరోజే గ్యాప్ ఉండేది, లేదంటే ఇక చేను మెయింటైన్ చేయలేము కూడా. ఆ 2 నెలలు ఆ రకంగా మందులు కొట్టగలిగితేనే గులాబీ తోట వేయాలి. జనరల్గా ఇక పెట్టుకోవాలి అని అంటే ఈ గులాబీ సెంటు రకం వేసుకోవాలంటే మినిమం ఎకరానికి 1,50,000 ఖర్చు అవుతూ ఉంటుంది. డ్రిప్ ప్రత్యేకంగా మళ్ళీ ఏర్పాటు చేసుకోవాలంటే దానికి ఒక 20,000. ఇక మధ్యలో తెగుళ్ళు ఇలాంటివి వచ్చినప్పుడు ఇంకా వాటికి వాడుకునే మందుల ఖర్చు ఇంకా పెరుగుతూ ఉంటుంది ఇక రెగ్యులర్గా. అంటే అండి ఇక్కడ మనం గట్టిగా మెయింటెనెన్స్ చేసుకోగలిగితే 4వ నెల నుంచి కొంత దాని మీద వచ్చే రూపాయితోనే రొటేషన్ చేసుకోవచ్చు. అయితే దాదాపు 1,00,000-1,50,000 వరకు పెట్టుబడి పెట్టుకొని చేసుకోగలిగేట్టయితేనే గులాబీ తోట వేయగలగాలి, లేదంటే ఇబ్బంది పడతాం అయింది. మన ఆంధ్ర ఏరియాల్లో కొద్దిగా డెమాస్ట్రేటర్లో గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు వచ్చి రైతుల దగ్గరికి సలహాలు ఇవ్వడం అనేది తక్కువ అండి. తెలంగాణ ఏరియాల్లో కొద్దిగా దానికి సంబంధించిన అగ్రికల్చర్ వ్యవసాయ డిపార్ట్మెంట్ వాళ్ళు కొద్దిగా అధికంగా ఉన్నారు. అక్కడ కషాయాలు అది రైతులు ఎట్లా తయారు చేసుకోవాలి ఏంటి అనేది మండలాలుగానో లేకపోతే గ్రామ స్థాయిలోనో జిల్లా స్థాయిలోనో అక్కడ రైతుల్ని పిలిచి వాళ్ళకి ట్రైనింగ్ అది ఇచ్చి నేర్పించి చేస్తున్నారండి. కొద్దిగా మనకు కూడా ఇక్కడ ఏదన్నా అటువంటి ఏర్పాట్లు చేస్తే గవర్నమెంట్ కొద్దిగా కొంత ఆర్గానిక్ పద్ధతిలో కూడా పండించడానికి కొంత ఇబ్బంది పడకుండా ఇబ్బందులు అనేది అధిగమించగలుగుతాం మేము. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికండి ఎన్పికే వేమో కలిపి ఉన్న బ్యాక్టీరియా అండి. ఇది ప్రస్తుతానికి అయిపోయింది. దీనిలో మళ్ళీ తయారవడానికి రెడీ చేయాలి.
దీనిలో ఎన్పికే వ్యామో దానికి సంబంధించిన బ్యాక్టీరియా వేసి 2 కేజీలు బెల్లం వేసి 4 రోజులు 5 రోజులు డైలీ మన క్లాక్ వైజ్గా తిప్పితే బ్యాక్టీరియా తయారైపోతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ట్రైకోడెర్మా అండి. ఇది ట్రైకోడెర్మా దీనిలో 200 లీటర్ల వాటర్ ఫిల్ చేసి 2 కేజీలు బెల్లమను ట్రైకోడెర్మా బ్యాక్టీరియా కనుక వేసి 5-6 రోజులు తిప్పగలిగితే ఇది కూడా తయారైపోతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది వేస్ట్ డీకంపోజర్ అండి. ఈ వేస్ట్ డీకంపోజర్లో గులాబీ తోటకి కోడిపోయిన వీటికి కొద్దిగా అటాక్ అవ్వకుండా ఉండటానికి డీకంపోజర్ తయారైన తర్వాత దీనిలో కలబంద నాకు చేలోనే ఉందండి. ఇది ఆ కలబందని ముక్కలు ముక్కలుగా కట్ చేసి మజ్జిగ చీల్చి దానిలో వేసి దీన్ని తయారు చేస్తున్నానండి. ఇది 25 లీటర్ల తైవాన్ పంపుకొచ్చి 1 లీటర్న్నర పోసి స్ప్రే చేసుకోవచ్చు. ఇది ఎన్ని రోజులకు ఒకసారి చేస్తూ ఉంటారండి స్ప్రే? ఇదండి కంపల్సరీగా 4 రోజులకి 5 రోజులకి స్ప్రే చేయాల్సిందేనండి. ఇది వచ్చేటప్పటికి వేస్ట్ డీకంపోజర్లోనే 10 రకాల ఆకులు దశకరిన పరిణయ కషాయం టైపులో దీన్ని కూడా తయారు చేస్తున్నాను. ఏంటంటే కొంత మందుల ఖర్చు తగ్గిద్ది, చెట్టుకి కూడా హెల్తీగా బాగుండిద్ది. ఇందులో ఏమేమి వేసి చేస్తారండి? దీనిలో రాగాకు, జామాకు, అశోక చెట్టాకు, సీతాఫలం, కరివేపాకు, వేపాకు, ఇట్లా 10 రకాల ఆకులు ఉన్నాయండి. పురుగు ఏదైతే తినదో ఆ ఆకుల్ని ఉపయోగిస్తాము. అత్తాకోడళ్ళాకు ఒకటని, బుడంకాయ అని ఉంటుంది, అదొకటి. దీన్ని ఎట్లా వాడుకుంటారండి? ఇవన్నీ ఫిల్టర్ చేసి ఇది కూడా మన జల్లీలు ఉన్నాయండి, ఫిల్టర్ చేసుకునేవి. ఆ జల్లీలను ఉపయోగించి ముందు ఫిల్టర్ చేసి తర్వాత బకెట్లో పట్టుకొని దాన్ని తైవాన్ పంపులో పోసి లీటర్న్నర నుంచి 2 లీటర్ల లోపు పోసి 4 రోజులకి 5 రోజులకి స్ప్రే చేస్తామండి. చూసారుగా మిత్రులారా, ఈ సాగు ఏ విధంగా ఉంటుంది, ఇందులో ఖర్చులు ఎలా ఉంటాయి, రాబడి ఏ విధంగా ఉంటుంది, ఇందులో ప్రధానంగా ఎదురయ్యే సమస్యలు ఏంటి అనేటటువంటి ఎన్నో విషయాలు రామిరెడ్డి గారు మనతో పంచుకున్నారు. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ తర్వాత వీడియోలో మరో రైతన్నతో కలుద్దాం.